వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయవాడ న్యూ రాజేశ్వరిపేటలోనే ఆ డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా డయేరియాకి సంబంధించి బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాజరాజేశ్వరిపేటలో ఒక స్కూల్కి సంబంధించిన బిల్డింగ్లో ఇక్కడ ప్రత్యేకంగా వైద్య శిబిరాలని ఏర్పాటు చేశారు. ఎవరైతే అనారోగ్యంతో లక్షణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు డయేరియా బాధితులు అంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసినప్పుడు కూడా డయేరియా బాధితులు ఇప్పటికీ అంటే గత 4 రోజుల నుంచి కూడా డయేరియా పెరిగిపోతున్న నేపథ్యంలో దాదాపు 100 మందికి పైగా కేవలం ఒక్క న్యూ రాజరాజేశ్వరిపేటలోనే 100 మందికి పైగా డయేరియా బాధితులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే డయేరియాతో ఒక ఇద్దరు మరణించినట్టు కూడా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతాన్ని మంత్రి నారాయణ కూడా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ఒకసారి విజువల్స్ చూడవచ్చు. కేవలం అంటే రాజరాజేశ్వరిపేటకు సంబంధించి కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక 6 నుంచి 7 బెడ్ల వరకు ఏర్పాటు చేశారు. కానీ పదుల సంఖ్యలో ఇప్పటికీ దీనికి సంబంధించి డయేరియా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో అటు కొత్త గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైతే లక్షణాలు ఎక్కువ ఉంటే డయేరియా తీవ్రత ఎక్కువ ఉన్న వారికి ఇక్కడి నుంచి కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కూడా అంటే డయేరియా బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ బెడ్ల కోసం కూడా ఇక్కడ పేషెంట్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు అమ్మ ఏంటి బెడ్ ఇవ్వలేదా మీకు? ఇప్పుడే అయిపోయింది, సెలైన్ ఎక్కిచ్చారు ఇప్పుడే. మోషన్స్ ఇంకా అవుతున్నాయి, తగ్గాలి. నీరసంగా ఉంది బాగా. వాటర్ ప్రాబ్లం అంటున్నారు, మరి ఏదో అనేది కన్ఫామ్గా ఏమీ తెలియదు. వాటర్ ప్రాబ్లమే అంటున్నారు. ఏం చెప్తున్నారండి డాక్టర్లు? ఏం చెప్తున్నారంటే ఇక్కడ వైద్య సదుపాయాలు అందుతున్నాయా సక్రమంగా? అన్నీ బాగానే ఉన్నాయండి. ఏం లేదు, సిలైన్లు పెట్టి పంపిస్తున్నారు, మెడిసిన్ కూడా రాసిస్తా అన్నారు. మా ఏరియాలో చాలామంది, మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామందికి వచ్చిందండి. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. దురదలు వంటివి కూడా వస్తున్నాయి. మెడిసిన్ ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది, బాగానే చూసుకుంటున్నారు. బెడ్లు ఎమ్మంటే ఇప్పుడే తెప్పించారు. మార్నింగ్ అన్నీ తెప్పించి మళ్ళీ బెడ్లు వేశారు. ఇంకా తెప్పిస్తున్నారంట బెడ్లు. అదే చూస్తున్నాం కదా, అంటే మొత్తం ఈ డయేరియాకి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా పెద్ద ఎత్తున డయేరియా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కూడా అధికారులు, అటు మున్సిపల్ అధికారులు, వైద్య అధికారులు అందరూ కూడా కసరత్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అంటే డయేరియాకి సంబంధించి ఎక్కువ కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అంటే ఆ లక్షణాలు ఎక్కువ ఉన్న వారిని వెంటనే హఠాత్తున కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామందిని అటు కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి మొత్తం అంటే డయేరియాకి సంబంధించి గత కొన్ని రోజుల కంటే వాటర్ కలుషిత నీరే ప్రధానంగా కారణంగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నమూనాలను కూడా అటు బ్లడ్ రక్త పరీక్షలు కావచ్చు లేదా ఇతర పరీక్షలు కూడా చేసి ల్యాబ్లకి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కలుషిత నీరు వల్లే ఈ సమస్య అంతా వచ్చినట్లు కూడా అటు బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించి పూర్తిగా కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏంటనేది కూడా చెప్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు సంబంధించి దాదాపు 100 మందికి పైగా ఇప్పటి వరకు కూడా ఈ డయేరియా బారిన పడినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, ఇక్కడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో అటు ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ న్యూ రాజరాజేశ్వరిపేటకు సంబంధించి ఈ వాటర్ కలుషిత సమస్యను పరీక్షించారు. లేని పక్షంలో ఇంకా ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మంత్రి నారాయణతో పాటు అధికారులు, కలెక్టర్లు అంతా కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే పనిలో పడినట్టు కూడా తెలుస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.